మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. డాక్టర్ యంగ్ హున్ కిమ్ ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ కలిగిన వ్యక్తిగా మనం ఇతని గురించి గత వీడియోలో తెలుసుకున్నాం. యేసయ్యను తన రక్షకునిగా ఎలా అంగీకరించాడో తెలుసుకున్నాం. అతను ఇటీవల ప్రపంచాన్ని ఒక కుదుపున ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఏంటంటే యేసుక్రీస్తు ఈ తరంలోనే తిరిగి వస్తాడు అని. ఆయన ఇదేదో తన సొంత తెలివితోనో తర్కంతోనో చెప్పడం లేదని, ఇది దేవుడు తనకు బయలుపరిచిన సత్యమని ధైర్యంగా ప్రకటించాడు. ఒక గొప్ప శాస్త్రవేత్త బైబిల్ ప్రవచనాలను, చరిత్రను, లోకంలో జరుగుతున్న విషయాలను లోతుగా అధ్యయనం చేసి ఈ మాట చెబుతున్నాడంటే మనం దాన్ని తేలికగా తీసుకోకూడదు. ఈరోజు మనం ఆ మేధావి ఈ నిర్ధారణకు రావడానికి గల కారణాలేంటి, ఆయన చూసిన ఆధారాలేంటి, బైబిల్ ప్రవచనాలు ఆయన వాదనకు ఎలా బలాన్ని చేకూరుస్తున్నాయి, మనం నిజంగా చివరి తరంలో ఉన్నామా? ఈ ప్రశ్నలకు మన బైబిల్ వెలుగులో సమాధానాలు వెతుకుదాం. ఈ సత్యం మన తెలుగు ప్రజలందరికీ తెలియాలి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. మొదటిగా మనం డాక్టర్ యంగ్ హున్ కిమ్ గురించి ప్రీవియస్ వీడియోలో మిస్ అయిన కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈయన దక్షిణ కొరియాకు చెందిన ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయన తెలివితేటలు సాధారణమైనవి కావు. ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ కలిగిన వ్యక్తిగా ఈయన రికార్డు సృష్టించాడు. గిగా సొసైటీ, మెన్సా వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈయన ఐక్యూ స్కోరు 274 నుండి 276 మధ్య ఉంటుందని ధృవీకరించాయి. ఒకసారి ఆలోచించండి, మనలో సాధారణంగా చాలామందికి ఐక్యూ 100 ఉంటుంది. గొప్ప సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్కే 160 అని అంచనా. అలాంటిది ఈయన తెలివి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత గొప్ప మేధావి తన విశ్వాసాన్ని ప్రపంచం ముందు ధైర్యంగా ప్రకటించాడు. యేసుక్రీస్తే దేవుడు అని చెప్పడమే కాకుండా ఆయన ఈ తరంలోనే తిరిగి వస్తాడు అని ఒక ఖచ్చితమైన ప్రకటన చేశాడు. ఆయన తన ఈ మాటలకు కేవలం విశ్వాసమే కాదు, బైబిల్ ప్రవచనాలు, చరిత్ర మరియు ప్రస్తుతం జరుగుతున్న విషయాలను కూడా ఆధారంగా చూపిస్తున్నాడు. ఆయన కేవలం బైబిల్నే కాదు, బైబిల్లో చేర్చబడని అపోక్రిఫా గ్రంథాలను, మృత సముద్రపు దొంతరలను అంటే డెడ్ సీ స్క్రోల్స్ను మరియు హీబ్రూ బైబిల్లో దాగి ఉన్న పవిత్రమైన గణిత నమూనాలను కూడా లోతుగా అధ్యయనం చేశాడు. ఆయన స్పష్టంగా ఈ ఆధారాలన్నీ ఒకే విషయం వైపు చూపిస్తున్నాయని చెప్తున్నాడు. అదేంటంటే మనం చివరి తరంలో జీవిస్తున్నామని. డాక్టర్ కిమ్ చెప్పిన మాటలను విశ్లేషించే ముందు మనం యేసయ్య చెప్పిన ఒక ముఖ్యమైన హెచ్చరికను గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. యేసయ్య తన రాకడ ఏ రోజున ఏ గడియలో ఉంటుందో తండ్రికి తప్ప ఎవరికీ తెలియదని స్పష్టంగా చెప్పాడు. మరి అలాంటప్పుడు డాక్టర్ కిమ్ ఎలా చెప్పగలడు? ఇక్కడే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. డాక్టర్ కిమ్ ఖచ్చితమైన తేదీని చెప్పడం లేదు, కానీ యేసయ్య రాకడకు ముందు జరిగే గుర్తులను, ప్రవచనాల నెరవేర్పును బట్టి మనం ఆయన రాకడ జరిగే తరంలో ఉన్నామని చెబుతున్నాడు. యేసయ్య కూడా మనల్ని తేదీలు లెక్క పెట్టమని చెప్పలేదు, కానీ గుర్తులను గమనించి మెలకువగా ఉండండి అని చెప్పాడు. శిష్యులు కూడా ప్రభు ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహింతువా అని అడిగినప్పుడు యేసయ్య ఏమన్నాడో చూద్దామా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమునందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని చెప్పాడు. అంటే తేదీలు, సమయాలు మన పని కాదు, కానీ ఆ కాలం సమీపంలో ఉందని తెలిపే గుర్తులను గమనించి సిద్ధపడడం మన బాధ్యత. చరిత్రలో చాలామంది తప్పుడు ప్రవక్తలు లేచి తేదీలు ప్రకటించి ప్రజలను మోసం చేశారు. 1844లో విలియం మిల్లర్, 1914, 1925, 1975లలో యెహోవా సాక్షులు, 2011లో హెరాల్డ్ క్యాంపింగ్, వీరంతా తేదీలు చెప్పి విఫలమయ్యారు. ఇది విశ్వాసానికి విషయం లాంటిది. కానీ డాక్టర్ కిమ్ చేస్తున్నది తేదీని ప్రకటించడం కాదు, నెరవేరిన మరియు నెరవేరుతున్న ప్రవచనాల ఆధారంగా మనం చివరి అంకంలో ఉన్నామని హెచ్చరించడం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి డాక్టర్ కిమ్ మరియు ఇతర బైబిల్ పండితులు ఎందుకు మనం చివరి తరంలో ఉన్నామని నమ్ముతున్నారో చెప్పడానికి కొన్ని బలమైన ఆధారాలు ఉన్నాయి. ఇవి యేసయ్య చెప్పిన గుర్తులే. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా దేవాలయం కూల్చివేత. యేసయ్య యెరూషలేం దేవాలయం రాతి మీద రాయి లేకుండా కూల్చివేయబడుతుందని ప్రవచించాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనం. ఆయన చెప్పిన 40 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 70లో రోమన్లు దాన్ని నాశనం చేశారు. ఇది మొదటి గుర్తు. రెండవది యూదులు చెదరగొట్టబడడం. ఆ తర్వాత యూదులు ప్రపంచమంతటా చెదరగొట్టబడ్డారు. దాదాపు 1900 సంవత్సరాలు వారికి సొంత దేశం లేకుండా పోయింది. ఇది యేసయ్య చెప్పిన రెండవ గుర్తు మరియు పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు. మూడవది ఇజ్రాయెల్ తిరిగి పుట్టడం, అంజూరపు చెట్టు చిగురించడం. ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన అతిపెద్ద గుర్తు. 2000 ఏళ్లు ఎండిపోయిన అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం మే 14, 1948న తిరిగి ఒకే రోజులో పుట్టింది. యెషయా, యెహెజ్కేలు ప్రవచనాలు నెరవేరాయి. యేసయ్య కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32 నుండి 34 వచనాలు.
అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగానే ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీయూ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే యున్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీయూ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసయ్య చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ఈ తరము గతించకముందే ఇవన్నీ జరుగుతాయని. ఇజ్రాయెల్ పుట్టిన ఆ 1948 తరం లేదా దాన్ని చూసిన తరం ఇంకా జీవించే ఉంది. ఆ తరం అంతమైపోయే లోపే ఆయన రాకడ ఉంటుందని ఈ వాక్యం సూచిస్తోంది. అందుకే డాక్టర్ కిమ్ యేసు ఈ తరంలోనే వస్తాడు అని ధైర్యంగా చెప్తున్నాడు. ఇప్పుడు 4వ విషయం చూస్తే సువార్త ప్రపంచమంతా ప్రకటించబడడం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనంలో యేసయ్య చెప్పినట్లు సువార్త ఈరోజు ప్రపంచంలోని సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడుతోంది. ప్రపంచ జనాభాలో 98% మందికి బైబిల్ అందుబాటులో ఉంది. ఇది కూడా అంతము సమీపించిందని చెప్పే ఒక గొప్ప గుర్తు. 5వ విషయం ఏంటంటే ప్రసవ వేదనలు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, రోగాలు ఇవన్నీ ప్రసవ వేదనల్లా రోజురోజుకి ఎక్కువగా తీవ్రం అవుతున్నాయి. ఈ గుర్తులన్నీ మనం కల్లారా చూస్తున్నాం. ఈ గుర్తులన్నీ నెరవేరుతున్న ఈ సమయంలో మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన ప్రవచనం దానియేలు 70 వారాల ప్రవచనం. దాని ప్రకారం చివరి 7 ఏళ్లు ఒక శాంతి ఒప్పందంతో మొదలవుతాయి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అబద్ధ క్రీస్తు అనే ఒక నాయకుడు వచ్చి ఇజ్రాయెల్తో మరియు అనేక దేశాలతో ఒక 7 ఏళ్ల శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. ఆ ఒప్పందం మీద సంతకం పెట్టబడిన రోజే ఈ లోకం యొక్క చివరి 7 ఏళ్ల కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఆ ఒప్పందం మధ్యలో 3.5 సంవత్సరాల తర్వాత వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. యెరూషలేములోని దేవాలయంలోకి ప్రవేశించి తనను తాను దేవుడిగా ప్రకటించుకొని ఒక హేయమైన వస్తువును అక్కడ ప్రతిష్ఠిస్తాడు. ఇదే నాశనకరమైన హేయ వస్తువు. ఈ ప్రవచనం నెరవేరాలంటే ముందుగా యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడాలి. దానికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం రోజు అప్డేట్స్లో చూస్తున్నాం. ప్రపంచ నాయకులు మధ్యప్రాచ్యంలో శాంతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ప్రవచనాల నెరవేర్పుకు దారితీస్తున్నాయి. ఆ 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో అబద్ధ క్రీస్తు భూరాజులందరూ కలిసి యేసయ్యతో యుద్ధం చేయటానికి అర్మెగెద్దోను అనే ప్రదేశంలో కూడుకుంటారు. కానీ అది యుద్ధమే కాదు. యేసయ్య తన నోటి మాటతోనే, ఆ వాడి అయిన ఖడ్గంతోనే అబద్ధ క్రీస్తును వాడి సైన్యాన్ని నాశనం చేస్తాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఆ తర్వాత యేసయ్య ఈ భూమి మీద తన 1000 ఏళ్ల రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ తర్వాత ధవల సింహాసనం తీర్పు, కొత్త ఆకాశం, కొత్త భూమి ఇవన్నీ జరుగుతాయి. ఈ ప్రవచనాలు, ఈ గుర్తులు, ఈ హెచ్చరికలు, ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తి చేసిన ఈ ప్రకటన, ఇవన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని సిద్ధపరచడానికి, మేల్కొల్పటానికి. ప్రపంచం క్రీస్తు విరోధి రాక కోసం, ఒక అబద్ధపు శాంతి కోసం ఎదురుచూస్తుంది. కానీ మనం మన పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు రాక కోసం ఎదురు చూడాలి. ప్రపంచం ఒక మోసగాడిని తమ రక్షకునిగా అంగీకరించడానికి సిద్ధమవుతోంది. కానీ మనం మన నిజమైన రక్షకుని కోసం సిద్ధంగా ఉండాలి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయన రాకడ నిరీక్షణ మనల్ని పవిత్రులుగా మార్చాలి. లోకంతో, పాపంతో రాజీ పడకుండా ఆయన కోసం పరిశుద్ధంగా జీవించేలా మనల్ని ప్రేరేపించాలి. యేసయ్య తన రాకడకు ముందు సంఘాన్ని, అంటే తనను నమ్మిన మనల్ని శ్రమల కాలానికి ముందే రాకడలో తీసుకువెళ్లబోతున్నాడు. ఆ తర్వాతే అబద్ధ క్రీస్తు బయలుపడతాడు. మనం ఆ భయంకరమైన శ్రమలు అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ మనం ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. 2వ పేతురు 3వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మన ప్రభువు రాకడ చాలా సమీపంలో ఉందని, బహుశా అది మన తరంలోనే జరగవచ్చని, ఆయన బోర శబ్దం వినబడబోతోందని,
ఈ వీడియోలో చెప్పబడిన గమనించబడిన విషయాల ద్వారా తెలుసుకున్నాం. ఆయన వచ్చేసరికి మనం సిద్ధంగా ఉన్నామా? మన దీపాలలో నూనె ఉందా? ఈరోజే నీ మార్గాన్ని ఎంచుకో. పశ్చాత్తాపపడి యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కో. ఆయన రాకడ కోసం సిద్ధపడు. మన రక్షకుడు త్వరలో రాబోతున్నాడు. మెలకుగా ఉందాం, సిద్ధంగా ఉందాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.